శ్రోతలకు నమస్కారం. కథాపుస్తకంకి స్వాగతం. ఈరోజు మనం శ్రీ వల్లూరి సుబ్రహ్మణ్యం గారు రాసిన తప్పెవరిది అనే కథను విందాం. ఈ కథ ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది. ఇక కథలోకి వెళ్దాం. నా కొడుకుతో అన్నాను, మగవాడిలా తలెత్తుకు తిరగడం నేర్చుకోరా. ఊరికే పరిస్థితుల మీద, వాళ్ల మీద వీళ్ల మీద నెపాలు వెయ్యకు. నీ అపజయాల్ని ఇంకొకరి మీద రుద్దకు అని ఎన్నోసార్లు ఇలా వాడిని మానసికంగా హింసించడం చేశాను. నేను గ్రహించలేదప్పుడు నేను తిడుతున్నది, అవమానిస్తున్నది మానసికంగా కుంగిపోయిన నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు మీద అన్న విషయం. వాడిని, వాడున్న పరిస్థితిని, వాడు అనుభవిస్తున్న ఒత్తిడిని అణుమాత్రం కూడా అంచనా వేయలేకపోయాను. చూచాయిగా అయినా గ్రహించటానికి ప్రయత్నించుంటే నా జీవితం ఇంకో రకంగా ఉండేదేమో. నేను గ్రహించేసరికి వాడి మంచం ఖాళీగా ఉంది. వాడి గది శాశ్వతంగా మూగపోయింది. ఇష్టారాజ్యంగా తిట్టడానికి వాడూ లేడు. డబ్బు, పరపతి, ఆస్తులు అన్నీ ఉండి కూడా ఏమీ లేనివాడినయ్యాను. నాకన్నా అర్హులు ఎవరు ఉండరు ఇలాంటి జాతకానికి. కలలో కూడా ఊహించని దుర్భర జీవితం నా ముందుంది అని నేనప్పుడు అనుకోలేదు. కొద్దిగా సహకారం, ఓర్పు, వాడి పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి సరిపడేంత విచక్షణా జ్ఞానం నాకెందుకు లేకపోయింది అప్పట్లో? ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించే నేను నా కొడుకు విషయంలో విచక్షణా జ్ఞానం లేకుండా ఎందుకు ప్రవర్తించానో ఊహించుకుంటే నా మీదే నాకు ఏహ్యభావం కలుగుతోంది. గతాన్ని తలుచుకొని వగచే ప్రాప్తం నా నుదుటిన రాసిపెట్టుందని తెలీదు కదా. మా తరం వేరు, వాళ్ల తరం పూర్తిగా భిన్నం అని ఎందుకప్పుడు తోచలేదు నాకు. కాలం మారింది కానీ నాకా గ్రహింపు అంతా అయిపోయిన తర్వాత తెలిసి ఏముంది ఉపయోగం? నా కొడుక్కి అప్పుడు 27 ఏళ్ళు. బాహ్య ప్రపంచానికి మాత్రమే కాదు, నా కంటికి కూడా వాడొక ఘోర విఫలం అన్నింటిలోనూ విఫలం అని నేను అప్పుడు ఎలా అనుకున్నానో నాకు ఎప్పటికీ అర్థం కాదు. చదువులో ఎప్పుడూ కూడా మొదటి 4-5 స్థానాల్లో ఉండేవాడిని అంత తక్కువగా ఎలా తప్పుగా అంచనా వేశానో. తొందరపాటుతో కూడిన నా అహం నా చర్యలకు, తూటాల్లాంటి మాటలకు కారణమని ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. నేను ఒక సాధారణ మధ్యతరగతి గృహస్థుణ్ణి. మగవాడు చెమటోడ్చి సంపాదించాలి అనే కాలంలో నా యవ్వనం మొదలైంది. మొదటి నుంచి నాలో పురుషాహంకారం ఎక్కువ. అప్పటిదాకా మగవాళ్లు చెమటలు ధారపోసి సంపాదించేవారు. శారీరక కష్టమే ప్రధానమైన రోజుల్లో చెమటలు కక్కకుండానే ఫ్యాన్ కింద కూర్చొని చేసే బ్యాంకులో గుమాస్తా ఉద్యోగం సంపాదించాను. అదే బ్యాంకులో పనిచేసే ప్రమీలను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. అది ఊరందరికీ తెలిసిన వాస్తవం. నిజం మాత్రం వేరే ఉంది. ప్రమీలంటే నాకు ఇష్టమే, కానీ తన జీతం అంటే ఇంకా చాలా ఇష్టం. అది ఎవరికీ తెలియనివ్వకుండా జాగ్రత్త పడిన మనిషిని. ఎవరికీ తెలియని సత్యమిది. అందువల్లే 30 ఏళ్లు నిండకుండానే ధనవంతులు నివసించే ప్రాంతంలో పెద్ద స్థలం కొని ఇల్లు కట్టగలిగాను, కారు కొనుక్కోగలిగాను. ఎప్పుడూ ఎవరిని లేదా పరిస్థితులను నిందించి ఎరుగను నా కొడుకులాగా. కాలక్రమేణా ఇంకో 4 పెద్ద స్థలాలు కూడా కొన్నాను. గత కొద్ది కాలంగా నా కొడుకు తేజాని చూస్తే విపరీతమైన బద్ధకస్తుల్లా కనిపిస్తున్నాడు నా కంటికి. కష్టపడి చెమటోడ్చే మనస్తత్వం ఏ కోసానా కనిపించలేదు అహంకారంతో పొరలు కమ్మిన నా కళ్ళకి. నేను అనుకోవడం వాడి ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు, తర్వాత నా బోల్డు డబ్బులు తగలేసి సంపాదించిన శాప్, క్లౌడ్, ఏఐ, ఇంకా ఏవో కోర్సుల సర్టిఫికెట్లు దుమ్ము ధూళి బూజూ పడుతూ నన్ను ఎక్కిరిస్తున్నాయేమో అనే భయంతో వాడి గదిలోకి వెళ్లడం కూడా మానేసి చాలా కాలమే అయ్యింది. ఎప్పుడు చూసినా వాడి చేతిలో ఆ ఫోన్ ఒకటి. మధ్యాహ్నం 1 గంట దాకా నిద్ర. మధ్యాహ్నం 4 నుంచి తెల్లారే వరకు బండి మీద తిరుగుతూ ఫుడ్ డెలివరీ సంస్థకు పనిచేస్తూ నన్ను పాకెట్ మనీ అడగడం కూడా మానేసినప్పుడైనా నాకు గ్రహింపు కలగలేదు. వాడి సాయశక్తులా మంచి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నాడని, వాడి కళ్లల్లో ఎప్పుడూ నైరాస్యం ఉందని దీక్షగా గమనించి ఉంటే గూడు కట్టిన నిరాశ నిస్పృహలు కనిపించేవి నాకు. నేను అంత ధ్యాస పెడితే కదా. ఎంత మూర్ఖపు తండ్రిని కాకపోతే
వాడి కళ్ళల్లో ప్రతిబింబించే తీవ్రమైన నిరాశ బాధల్ని చూసైనా ఆకళింపు చేసుకోలేకపోయాను అనే బాధ ఇప్పుడుంది. ఇప్పుడనుకొని ఏం లాభం? ఆశ పూర్తిగా అడుగంటిపోయి నిస్సహాయతతో నిండిపోయిన ఆ కళ్ళను చూసైనా మేలుకోవాల్సిన నేను అహంకారం అనే భ్రమలో కూడుకుపోయి ఆ చూపులు నిస్తేజంగా ఉన్నాయి అని గుర్తించకపోవడమేమిటో. స్పష్టంగా కంటికి కనిపిస్తున్న వాడి చూపుల్లో భవిష్యత్తుపై నమ్మకం లేదని నేను ఎందుకు ఆకళింపు చేసుకోలేకపోయాను? నేను నా పంథాలో, ఒరే, ఈ ప్రపంచం నీకు బాకీ లేదు, అయాచితంగా ఎవరో పిలిచి రా తేజ, మా ఆఫీస్లో పనిచేయి అనరు. నువ్వే కష్టపడి ఉద్యోగం సంపాదించుకోవాలి, మగాడిలా బ్రతకాలి, వ్యక్తిత్వం పెంచుకొని గౌరవంగా బతకడం నేర్చుకో అన్నాను ఒకరోజు తాగిన కాఫీ కప్పుని టీపాయ్ మీద శబ్దం వచ్చేట్టు పెడుతూ. ఆ మంగళవారం రోజు మామూలుగానే మొదలైంది నా జీవితంలో. ఇంకో నెలలో రిటైర్ అవుతాను. ఆ రోజు బ్యాంకు నుంచి ఇంటికొచ్చేసరికి 6 అవుతోంది. తేజ వంటింట్లో ఒక కప్పులో వేడి పాలు పోసుకుని కార్న్‌ఫ్లేక్స్ వేసుకుంటుండగా చూసిన నేను నాలో తన్నుకొస్తున్న కోపాన్ని, చిరాకుని అణుచుకుంటూ, ఇప్పుడే లేచావా తేజ అనడిగాను సాధ్యమైనంత మామూలు స్వరంతో. లేదు నాన్నా, లేచి చాలాసేపయ్యింది. పగలు డ్యూటీ చేసేవాళ్లు రాలేదని నాకు ఫోన్ వస్తే ఇందాకే వచ్చి కాసేపు పడుకొని ఇప్పుడే లేచాను అన్నాడు. డెలివరీలు, "హుం, అది ఒక ఉద్యోగమైనా సిగ్గుచేటు పనిచేస్తూ గర్వంగా చెప్పుకుంటున్నావు. నీ వయసప్పుడు ఈ ఇల్లు కొని నెలవారీ కంతులు కట్టేవాణ్ణి. పెళ్ళై నువ్వు పుట్టబోతున్నావు నేను నీ వయసులో ఉన్నప్పుడు" అని వాడికేసి చూశాను. మామూలుగా కన్నా చాలా పేలవంగా, నిస్సత్తువుగా కనిపించేసరికి నా నోటికి తాళం వేసి నా గదిలోకి వెళ్ళబోయాను. కొన్ని జరగాల్సినవి మా ప్రమేయం లేకుండా అలవాటుగా అలా అలా జరిగిపోతాయి. నా మాటలకు ప్రత్యుత్తరంగా, ప్రస్తుతం ఉద్యోగావకాశాలు దాదాపుగా శూన్యం నాన్నా, నాలాంటి అనుభవలేమి వారిని తీసుకోవాలన్నా 3 ఏళ్ల అనుభవం అడుగుతున్నారు. చదువైపోయి 5 ఏళ్లకు పైగా అయ్యింది. ఎవరో ఒకరు ఏదో ఒక కంపెనీలో ఉద్యోగం ఇస్తేనే కదా నాన్నా నాకు అనుభవం వచ్చేది. ఏదో ఒక చిన్న ఉద్యోగం దొరికినా చిన్న గది అద్దెకి తీసుకొని నా జీవితం ప్రారంభిద్దామంటే వచ్చే జీతానికి ఖర్చులకి పొంతన కుదరట్లేదు అన్నాడు నిదానంగా. పాపం వాడికి గొంతు పెగలట్లేదు అన్న స్పృహే నాకు లేదు, నా కోపం తప్ప. లెక్కలు కుదురుతాయిరా, నువ్వు కుదురుగా ప్రయత్నిస్తే. వ్యవస్థని, దేశ ఆర్థిక పరిస్థితుల్ని నిందించకు. అవన్నీ నీకు పట్టుదల ఉంటే, శతవిధాలా ప్రయత్నిస్తే అన్నీ సమకూరుతాయి. నువ్వు అనుకుంటున్నావా తేజ, నాకు సులువుగా 1990లో ఉద్యోగం వచ్చిందని? ఎంతో ప్రయత్నించి కష్టపడితే వచ్చిందప్పట్లో అంటూ ఎంతసేపు నా సోత్కర్ష తప్పితే వాడి సాధక బాధకాలు అంచనా వేయలేకపోయాను ఆ క్షణాన. వాడి కళ్ళల్లోకి చూస్తే ఎంతో బరువుగా అనిపించాయి ఆ నిమిషం. అప్పుడు నా సున్నితమైన మనస్సు ఏమైందో. నా కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ అన్నాడు భారంగా, నేను ప్రయత్నిస్తున్నాను నాన్నా, నువ్వు నమ్మట్లేదు కానీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాను. చాలా అలసిపోయాను కూడా ఈ విషయంలో అంటూ వాడి గొంతు వ్యధతో బొంగురుగా పలికింది. కొంచెమైనా నా పాషాణంలాంటి హృదయం కరగలేదు. అలసిపోయావా? హ, ఏం పని చేశావని? ఇంట్లో కూర్చొని నీరసించిపోయావా? నీ ఫోన్లో ఆటలాడుతూనా? లేక సోషల్ మీడియాల్లో అమ్మాయిలతో మాట్లాడుతూ అలసిపోయావా? సినిమాలు చూస్తూ ఉంటే అలసటగా అనిపిస్తోందా ఏంటి? పోనీ నాలా 10 గంటలు నిలబడి పనిచేశావా? తేజ, నీలో ప్రేరణ కరువయ్యి విజయవంతుడివి కాలేకపోతున్నావని గ్రహించు. నీకు సమస్తం సమకూరిస్తే ఇంటర్నెట్టు, చక్కటి రూము, మోటార్ సైకిలు, ముప్పూటలా భోజనం, తలదాచుకోవడానికో ఇల్లు, ఇవన్నీ ఉంటే ఇంకేం కావాలి? 27 ఏళ్ళొచ్చినా మొన్నటిదాకా నెలకి 10,000 టంచనగా పెన్షన్లా అందుకున్నావు పాకెట్ మనీని. మీ అమ్మ గారాబంతో తిని తిరగడం బాగా అలవాటైంది. అయినా ఆవిడ క్యాన్సర్తో కన్నా నీ గురించి ఆలోచించే పోయిందేమో అనిపిస్తోంది నాకు. నిన్ను చూస్తుంటే ప్రపంచంలో అన్ని బాధ్యతలు మోసేవాడిలా ఉన్నావు అంటూ నా మాటలు ఆపడంతో తలుపులు లేని వంటిల్లు, హాలులో భయంకరమైన నిశ్శబ్దంలో శబ్దం చేయని ఫ్రిడ్జ్ నుంచి అతి నెమ్మదిగా వినిపించే కంప్రెషర్ సౌండ్ కాస్త డీజిల్ జనరేటర్ నుంచి వచ్చే శబ్దంలా అనిపించింది.
నేను నా కొడుకు జవాబు కోసం చూడట్లేదు. వాడు కోపంతో రెచ్చిపోతే నేనింకా వాడిని చెడామడా తిడదామని ఆలోచిస్తున్నాను. వాడి నుంచి అనుకున్న ప్రతిస్పందన లేదు. నా మాటలు విన్నట్టు బుర్ర ఊపాడు గంగిరెద్దులాగా. నువ్వనేది నిజమే నాన్నా. నువ్వు నా వయసులో ఉన్నప్పటిలా నేను లేను. ఎందుకో అలా కుదరలేదు నా విషయంలో. ఉన్న చోటు నుంచి 3 అడుగులు నా వైపు నడిచి, ఎప్పుడో చిన్నప్పుడు పసివాడిగా ఉన్నప్పుడు నన్ను కౌగలించుకున్నట్టు నన్ను హత్తుకుపోయాడు వాడు. మామూలుగా బలంగా కౌగలించుకున్నట్టు లేదు వాడి కౌగిలి. నా మీద వాడి శరీరాన్ని ఆసరా కోసం ఆనించినట్టు అనిపించింది. నా నుంచి కొద్దిగా దూరం జరిగి, ఇప్పట్నుంచి మీకు భారం కాకూడదని నిశ్చయించుకున్నాను నాన్నా. మీకు వాగ్దానం చేస్తున్నాను. వెళ్ళి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. నేను డెలివరీలకి వెళ్ళాలి. మీకోసం పుల్కాలు, ఆలూ కూర, మజ్జిగ చేసి పెట్టాను. తిని విశ్రాంతి తీసుకోండి అని వాడి గదిలోకి వెళ్ళిపోయాడు. కాసేపు అక్కడే నిలబడి అంతవరకు జరిగింది తలుచుకొని సంతృప్తిగా నిట్టూర్చాను. కఠినంగా ఉండకపోతే ఈ కాలం కుర్రాళ్ళు ఎందుకు పనికిరారు అనుకుని ఆ రాత్రికి తినేసి నిద్రపోయాను. ఉదయం లేచేసరికి 6:30 దాటినా వెలుతురు వచ్చినా కూడా ఎందుకో ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా అనిపించింది. మామూలు నిశ్శబ్దం కాదది. ఎప్పుడూ అలాంటి మౌన వాతావరణాన్ని వినలేదు. ఏదో అపశృతి తోచింది. అదేమిటో అనుకుంటూ మంచం దిగాను. కాలకృత్యాలు తీర్చుకొని వాడిని లేపుదామనుకొని హాల్లో నుంచే గట్టిగా పిలిచాను. తేజా, తేజా అని అరచినా జవాబు లేదు. ఇవాళ ఎలాగైనా వాడితో కూర్చొని కనిపించిన ఉద్యోగాలకి అప్లికేషన్లు పెట్టించాలని నా పట్టుదల. ఇంక తాత్సారం చేసే ఓపిక లేదు తండ్రిగా నాకు. అంత గట్టిగా అన్నిసార్లు పిలిచినా జవాబు రాకపోయేసరికి వాడి బెడ్రూమ్ తలుపు కొట్టాను. గాఢంగా నిద్రపోతున్నాడు అనుకొని వాడి తలుపు కొట్టి చూస్తే తలుపు తెరుచుకుంది. ఎప్పుడూ చెత్త కుండీలా ఎక్కడంటే అక్కడ పడి ఉండే విడిచిన బట్టలు, షూసు, సాక్సు, పుస్తకాలు పడుండే గది చూస్తే ఆ రోజు ఎందుకో శుభ్రంగా అనిపించింది. పక్కమీద దుప్పటి అప్పుడే వేసినట్టు, నేలమీద చెత్తన్నది లేకుండా ఎంతో నీటుగా ఉంది. కిటికీ పరదాలు పక్కకి జరిపి ఉండడంతో చల్లటి గాలి పలకరిస్తోంది. మంచం మీద ఉన్న దిండుపై వాడి సెల్ఫోను, పక్కనే ఒక మడిచిన తెల్ల కాగితం దూరం నుంచే కనిపించాయి. నా వెన్ను నుంచి చాలా చల్లగా ఏదో నా ఒళ్లంతా కిందకి పాకినట్లయింది. కిటికీలో నుంచి వచ్చే చల్లగాలికి కాదని స్పష్టంగా తెలుస్తోంది. అసంకల్పితంగా తేజా అనే పిలుపు నా నోటి నుంచి ఆక్రందనలా వెలువడింది. జవాబు రాకపోయేసరికి వాడి బెడ్రూంలోని బాత్రూమ్ తలుపు దబదబా బాదాను. తలుపు లోపలి వైపుకు జరిగింది కానీ వాడు లోపల లేనట్టు తెలిసింది. కంగారుగా ఇల్లంతా వెతికాను. బయట తోటలో వెతికాను. గ్యారేజీలో వాడి బండుంది. నా పాత కారు లేదు. డాబాపైన వెతికి మళ్ళీ ఇంట్లోకి పరిగెత్తి వాడి గదిలోకి వెళ్ళి బెడ్డు మీద దిండుపైన పెట్టిన కాగితం అందుకున్నాను. వణుకుతున్న చేతులతో కాగితం తెరవడానికి బదులు చింపినంత పని చేశాను. తెరిచి చదివితే ఇలా రాసుంది ఆ ఉత్తరంలాంటి పత్రంలో. నాన్నా, నాకు తెలుసు నువ్వు నన్ను పరమ బద్ధకస్తుళ్లా, ఎందుకూ పనికిరానివాడిలా, బలహీనుడిలా, గమ్యం లేనివాడిలా చూస్తున్నావని. నాకు మాత్రం నువ్వు అనుకునే మగవాడిలా బ్రతకాలని అనిపించి నా సాయశక్తులా ప్రయత్నించాను నాన్నా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను ప్రయత్నించటం అనేది అనుమానం లేని నిజం నాన్నా. నువ్వు నడుచుకుంటూ శ్రమపడి ఎక్కిన కొండకు మెట్లు లేవు నాన్నా ఇప్పుడు. అదే నా దౌర్భాగ్యం చూడు. నేను అలాంటి కొండ చుట్టూ తిరిగినా ఒక్క మెట్టు కూడా కనిపించలేదు. ఎలా ఎక్కాలి నాన్న నున్నగా ఉండే ఆ కొండని? నేనే కాదు, ఎవ్వరైనా నాలాగే జారి కింద పడతారు. నా అలమార్లో నువ్వు చూడ్డానికి, చదవడానికి ఈ సంవత్సరం నేను అప్లై చేసిన 270 పైన అప్లికేషన్లు, వాటికి వచ్చిన ప్రత్యుత్తరాలు నీలిరంగు ఫైల్లో ఉన్నాయి చూడండి. మీకు చెప్దామన్నా సిగ్గేసి చెప్పలేకపోయాను నాన్న. గత 38 నెలలుగా నేను రోజుకి 13-14 గంటలు తిరిగి ఆ డెలివరీ యాప్ కోసం పనిచేస్తే వచ్చిన ఆదాయంతో ప్రతి నెల నా చదువు కోసం బ్యాంకులో తీసుకున్న అప్పుకి వడ్డీ కట్టడానికే సరిపోయింది. అసలు అలాగే ఉంది నేటికి. ఎందుకు ఈ వృధా ప్రయాస నాకు? నేను ఎవరినీ మెప్పించలేను నాన్నా. నువ్వు నేను సంపాదించిన దాంట్లో కొద్ది మొత్తమైనా దాచుకో అంటే
ఎంతో ప్రయత్నించినా నా వల్ల కాలేదు. ఏమన్నా మిగిలితే కదా. నేనేమీ దుబారా ఖర్చులు చేయలేదు. గత 3 ఏళ్లుగా నిన్ను నయా పైసా అడగలేదు. నువ్వు నా వయసులో ఉండగా నీకొచ్చే జీతం కన్నా ఇప్పుడు ఇంకా తక్కువగా ఇస్తున్నారు నాన్న. ద్రవ్యోల్బణం లెక్కలోకి తీసుకుని చూడు ఒకసారి. డబ్బులు సరిపోక నా థైరాయిడ్ జబ్బుకి మందులేసుకోవడం కూడా మానేశాను. మోటార్ సైకిల్ ఇన్సూరెన్స్ అయిపోయి 2 ఏళ్లు దాటింది. నిన్ను డబ్బులు అడగడం ఇష్టం లేక ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయేది. ఆవేదనతో నా బుర్రలో నా కేకలే ప్రతిధ్వనించేవి. నా దురదృష్టవశాత్తు ఆ అరుపులని ఆపడానికి నా దగ్గర స్విచ్ లేదు నాన్నా. నువ్వన్నది నిజమే. ఈ ప్రపంచం చాలా బలమైంది. నా బలం సరిపోలేదు ప్రపంచంతో దెబ్బలాడడానికి. నేను చేసిన ప్రతి ప్రయత్నం విఫలమైందని బాధపడని క్షణం లేదు గత కొన్ని నెలలుగా. నేను ముష్టిఘాతం విసిరే ముందే నా మీద గట్టి దెబ్బ పడేది. ఎన్నని తట్టుకోగలను నాన్నా? ఓటమికి తలవంచే సమయం ఇప్పుడు. నా సహనానికి హద్దులుంటాయని ఈ ప్రపంచానికి తెలీదు కదా. ప్రేమతో మీ తేజు. అమ్మ దగ్గరికి వెళ్తున్నానని అమ్మ పిలిచే పిలుపు గుర్తొచ్చింది. అందుకే చివర్లో తేజు అని రాశాను. ఏమీ అనుకోక నీ పాతకారుని మర్చిపో అని ఉంది ఆ ఉత్తరంలో. ఆ 4 ముక్కలు చదివిన తర్వాత గాయపడిన జంతువులా నా నోటి నుండి భయంకరమైన శబ్దం వెలువడింది. ఆ క్షణాన నా గొంతు నుండి వెలువడిన ఆక్రందన మనిషి కేకలా లేదు. ఏదో జంతువులా ధ్వనించింది నా హృదయ వికార అరుపు. అదే క్షణాన ఇందాక తేజ కోసం ఇల్లంతా వెతికినప్పుడు బార్లా తెరిచిన వీధి తలుపులోంచి 2 వ్యక్తులు పరిగెత్తుకురావడం స్పృహ తప్పుతున్న నా కంట పడింది. వాళ్లు చేసిన సపర్యలకు కాసేపటికి కళ్ళు తెరిచాను. ఆ కింద పడ్డవాడిని మళ్లీ జీవితంలో లేవలేదు. తేజ నా పాతకారుతో పాటు చెరువులో మునిగిపోవడానికి ప్రధాన కారణం నేనే అయినా ఏ శిక్ష లేకుండా నిర్లజ్జగా తిరుగుతున్నాను. నా పరిచయస్తులు, బంధుమిత్రులు అందరూ కూడా నిరాశా నిస్పృహలకు లోనై ప్రాణం తీసుకున్నాళ్లే అని నన్ను ఓదారుస్తూ మభ్యపెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు. వాళ్ల ఓదార్పులో పసలేదని నా ఒక్కడికే తెలుసు. నా మనస్సాక్షి వేసే ప్రశ్నలకు నేను జవాబిచ్చుకోవాలి. నా మిత్రులు, ఇతరులు అన్నది నిజమే. నిరాశ అనేది ఒక మానసిక జబ్బే. లెక్కలు సరిపోవట్లేదు. వాడి లెక్కలకు నా లెక్కలకు పొంతనే లేదు. వాడు ఉత్తరంలో రాసినట్టు వాడి సెల్ ఫోన్, ల్యాప్టాప్ తెరిచి చూస్తే వాడు పడ్డ ప్రయాస అర్థమైంది. నాలాంటి కళ్ళుండి అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన నికృష్టుల కోసం వాడు ఫోన్, ల్యాప్టాప్కి పాస్వర్డ్లు తీసేసి తన కష్టాన్ని సాక్ష్యాలతో కళ్ల ముందు ఉంచాడు. వాడి అశేష ప్రయత్నాలు చూస్తే నా కళ్ళు బైర్లు కమ్మాయి. 100ల కొద్దీ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకున్నాడు. ఎక్కువ శాతం తిరస్కరణలు కృత్రిమ మేధస్సు చేసినవే. హెచ్ఆర్ వాళ్లు తిరస్కరించినవి కాదు. తెలివైన కుర్రాడి తెలివితేటలు కృత్రిమ మేధస్సు నిర్ధారించింది. నేను హాయిగా నిద్రపోతున్నప్పుడు వాడొక ప్రచండ యుద్ధమే చేశాడు నాకు తెలియకుండా. పాపం అది కూడా కనిపించని శక్తులతో, శత్రువులతో. నేను వాడి తండ్రిగా రంగుల కళ్ళజోడు పెట్టుకుని నా అందమైన లోకంలో విహరిస్తూ వాడిని అవకాశం దొరికినప్పుడల్లా వేధిస్తూ వాడి అంతం చూశాను. ఉన్న ఒక్కడినే కోల్పోయి ఇప్పుడు ఈ సంపాదించిన 25 కోట్లకు పైగా ఆస్తిని ఎవరికివ్వాలి? వాడున్నప్పుడు వాడికే ఇచ్చుంటే వాడి బ్రతుకు తెరువు ఏర్పరచుకునేవాడు అన్న ఇంగితం లేకపోయింది నాకు. వాడి విజయాన్ని 1990ల్లో కొన్న కొలమానంతో కొలిచాను. వాడు నా అంచనాలకి తగ్గట్టు లేకపోతే అదే కొలమానంతో వాడి మునుపుల మీద వాచిపోయేట్టు కొట్టానే సిగ్గు లేకుండా. మన పిల్లలకి నీ వయసులో ఉండగా నాకు కారు, ఇల్లు ఉండేది అని గర్వంగా చెప్పుకుంటాం. కానీ మనం చెప్పనిది ఏమిటంటే 1990లలో 2 ఏళ్ల జీతానికి పెద్ద స్థలం వచ్చేది, అంతేకాని ఇప్పట్లా 20 ఏళ్ల జీతానికి కాదు అని చెప్పం. అలాగే వృద్ధాప్యంలో ఆదుకునే పింఛన్లు ఇప్పటి యువతకు ఏవి? ఇవి మనం చెప్పకుండా ప్రతి విషయాన్ని మన కాలంతో పోల్చి వాళ్ళని మనమే నిరాశకి గురిచేస్తున్నాం. రచయిత చివరి మాట. మా తరంలో మాకు ఆశ అదేనండి. ఆంగ్లంలో హోప్ అంటారే, అది ఉండేది. ఇప్పటి తరానికది ఏది?
మా వాడి ఆశని సమూలంగా సర్వనాశనం చేసింది ఏమిటో ఈపాటికే మీరు గ్రహించే ఉంటారు. ఈ కథకి ముగింపు 4-5 రకాలుగా రాయొచ్చు. అందుకే నేను నాకిష్టమైన ముగింపుతో ముక్తాయించకుండా పాఠకుల లేదా ప్రేక్షకుల మనోభీష్టానికే వదిలేశాను. గమనింప ప్రార్థన. సమాప్తం. ఇదండి కథ. రచయిత చెప్పినట్టు ఈ సమస్యకి చాలా పరిష్కారాలే ఉన్నాయి. ఆలోచించవలసింది ఇప్పటి యువత కాదు, ముందుగా తల్లిదండ్రులు. ప్రభుత్వం వారు ప్రతి ఒక్క మీటింగుల్లో చెప్తూనే ఉన్నారు, ఉద్యోగాల మీద ఆధారపడకుండా మీకుండే నైపుణ్యాలని మెరుగుపరుచుకోండి అని. కానీ ఎందుకో పెద్దలు, యువత ఎవ్వరూ కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించటం లేదు. ఈ కథ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సందేశాత్మక, సామాజిక, వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథాపుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.